ఓం 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 అహమస్మి 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 స్థిరసుఖమాసనం స్థిరము సుఖము ఆసనం బ్రహ్మభావంలో ఆత్మభావంలో ఎలా ఉండాలి? లౌకికమైన వ్యావహారికమైన దేహభావం నుంచి ఎలా బయటపడాలి? నేను అంటే ఈ ఫాల్స్ ఐ సన్యసించడం ఎలా తెలుసుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు ఆచార్యుల వారు బోధిస్తున్నారు. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంసృతిః అస్తి చేత్ న స విజ్ఞాత బ్రహ్మభావః బహిర్ముఖః. అహమస్మి. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంసృతిః. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంసృతి అస్తి. సంసృతి సంసారం. సంసారం అనగానేమి చూశాం కాన్ఫరెన్స్లో. జనన మరణ వలయం, సుఖదుఃఖముల ప్రవాహం, ద్వంద్వముల ఆటుపోటు, నేను నాది అనే భావన, అహంకార మమకారాలు, మిథ్యా నేను. ఇదే సంస్కృతి, సంసారం. ఆ సంసారము మిథ్యా. దానికి ఆది లేదు, అంతము లేదు. ఆది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. అంతం ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఎందుకు?
అసలు సంసారమే లేదు కనుక. న సంస్కృతి అస్తి. సంస్కృతి, సంస్కృతి నాస్తి, లేదు. యథా పూర్వం, అంటే జ్ఞానము కలగడానికి ముందున్నట్టుగా సంసారం ఇప్పుడు లేదు. ఎవరికి? విజ్ఞాత బ్రహ్మతత్వస్య, బ్రహ్మతత్వమును ఆకళింపు చేసుకొని అనుభవంలో ఉన్న వారికి ముందు వలె సంసారము లేదు. సంసారం అనగా ఇల్యూషన్, మిథ్య, మాయ, అవిద్య, భ్రాంతి. ఉన్నట్లుగా కనపడుతుంది గాని లేనిది. జనన మరణ ప్రవాహం, సుఖదుఃఖముల ప్రవాహం, ద్వంద్వముల ఆటుపోటు, ఇదంతా సంసారం. నేను, నాది అనే అహంకార మమకారాలు సంసారము. అది బ్రహ్మజ్ఞానము కలిగిన వారికి ఉండదు. అహమస్మి, 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 అహమస్మి. శివోహం, శివోహం, శివోహం. 3 నిమిషాల పాటు అహమస్మి లేక శివోహం అంటే సంసారము లేని స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మభావం ఏదైతే మాయయో అది చెరిగిపోయింది. ఏదైతే సత్యమో అది నిలిచి ఉన్నది. ఆ స్థితిలో నిధిధ్యాసనలో ఉందాం. శివోహం, శివోహం, శివోహం.
विज्ञातब्रह्मतत्त्वस्य यथा पूर्वं न संसृतिः ब्रह्मतत्त्वस्य विज्ञातः यथा पूर्वं न संसृतिः अस्ति బ్రహ్మతత్వము తెలిస్తే ద్వంద్వాలు లేవు, రాగద్వేషాలు లేవు, అహంకార మమకారాలు లేవు. వ్యావహారిక సత్తా కలిగిన ప్రపంచమునకు పారమార్థిక సత్తా లేదని తెలుస్తుంది. కనిపిస్తున్నా, ఉన్నట్టనిపిస్తున్నా ఈ సంసారము మిథ్యా, ఒక నీడ, ఒక అధ్యాస, ఒక ప్రతిబింబము అని బాగా తెలుస్తుంది. అదే సంసారము ముందు వలె లేకపోవుట. ముందెలా ఉంది? నేను, వెరీ ట్రూ, నాది, అంతకన్నా ఇంకా ట్రూ, సంసారం, అన్నీ రియల్, ఇవన్నీ పెర్మనెంట్, వీటికి మార్పు లేదు, ఇవన్నీ నావి, నా అనుభవాలు, నా రాగములు, నా ద్వేషములు, నా ద్వంద్వాలు, ఇవన్నీ నిజంగా అనిపించాయి. ఇప్పుడు అహమస్మిలో అవన్నీ ఐసు కరిగినట్టు కరిగిపోయాయి. ఎందుకు? అవి ఒట్టి నీడరా, వివర్తనరా, వాటిలో పస లేదు, ట్రూత్ లేదు అని తెలిసింది. అసారే సంసారే నిజ భజన దూరే అన్నారు. సారము లేని సంసారము. అహమస్మి, అహమస్మి, అహమస్మి అస్తి చేత్, ఇంకా నాకు సంసారము నిజమే అనేటటువంటి అనుభవము కలుగుతూ ఉంటే, అంటే ఇంకా భ్రాంతి సర్పంగా బుసలు కొడుతూ ఉంటే, త్రాడని తెలిసిన తరువాత కూడా పామనే భ్రాంతి ఎక్కడుంటుంది? అంటే పామనే భ్రాంతి కంటిన్యూ అవుతోందంటే తాడు తెలియలేదు, తాడు యొక్క నిజస్వరూపము తెలియలేదు అని అర్థం. అస్తి చేత్, ఇంకా ఈ మిథ్యా సంసారము ఉన్నదనేటటువంటి భ్రాంతి కంటిన్యూ అవుతూ ఉంటే, నస విజ్ఞాత బ్రహ్మభావ, అతడు బ్రహ్మభావమును తెలిసినవాడు కాదు. అంటే ఇంకా భ్రాంతిలోనే ఉన్నవాడు, యథార్థ స్వరూపము తెలిసినవాడు కాదు. యథార్థ స్వరూపమైనటువంటి రజ్జువును, త్రాడును తెలిసిన తరువాత కూడా ఇంకా పాముందని ఏ పిచ్చివాడు భ్రమపడతాడు? ఎవడు భ్రమపడడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగితే ఈ ప్రపంచం రిలేటివ్ రియాలిటీ, వ్యావహారిక సత్తా మాత్రమే ఉన్నది. వ్యవహారానికి వరకే దాన్ని నేను వాడుకుంటాను. దీనికి పారమార్థిక సత్తా లేదు. దీనిపై నేను ఆశలు పెట్టుకోను. దీనితో ఎటువంటి సంగము ఉంచుకోను. నిస్సంగుడనై, నిరాకార రూపుడనై ఉంటాను. అదే పారమార్థిక సత్తా. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంసృతిః అస్తి చేత్ న స విజ్ఞాతః బ్రహ్మభావః బహిర్ముఖః. బికాజ్ ఇంకా బాహ్యంగా ఉండేటటువంటి
ఈ ద్వంద్వాలనే సంసారాన్నే చూస్తున్నాడు కనుక స్వానుభవపూర్వకంగా బాగా బ్రహ్మము పరబ్రహ్మ స్వరూపము తెలియబడినటువంటి మహానుభావునకు పూర్వమునందువలే బ్రహ్మజ్ఞానానికి ముందున్నట్లు సంసార అనుభవములు ఉండవు. నేను నాది ఉండదు. ద్వంద్వములుండవు. అలజడులు ఉండవు. విషయ భోగముల తాత్కాలికత తెలుస్తూ ఉంటుంది. వాటితో సంగం ఉండదు. ఒకవేళ ఇంకా సంసారాసక్తి ఉన్నది అంటే ప్రపంచ దృష్టి గలవాడు అయ్యాడు అని. అట్టివాడు బ్రహ్మతత్వమును పూర్తిగా తెలిసినవాడు కాదు. అహమస్మి, 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 అహమస్మి. 3 నిమిషాల పాటు ప్రాణాయామంలో అహమస్మి భావనలో ఉంటాం. లోతుగా గాలి పీల్చుట, కొద్దిసేపు నిలిపి ఉంచుట, పూర్తిగా విడచుట. ఇదే నియంత్రిత శ్వాస ప్రాణాయామం. దానిపై అహమస్మి భావాన్ని జోడించుకొని నిధిధ్యాసనలో ఉంటాం.
అహమస్మి. 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 అర్జునుడు గారికి కూడా ఈ విషయంలో సందేహం వచ్చింది. సన్యాసం, సమ్యక్ న్యాసము, సత్ న్యాసము. న్యాసం అంటే విడిచుట, రినన్సియేషన్. సన్యాసం. సన్యాసం అంటే ఏమిటి? Renunciation. Renounce what? Renounce the attachment to action, attachment to the fruit. ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మ చేయుట. ఈశ్వర ఫలప్రదాత అయిన ఈశ్వరుని చేత ఇయ్యబడిన ఫలముగా ఫలమును స్వీకరించుట. ఇదే సన్యాసం. చిహ్నములు. కాషాయ వస్త్రములు ధరించుట సన్యాసము మాత్రమే కాదు, అది ఆశ్రమ సన్యాసం, వివిధిష సన్యాసం, లింగ సన్యాసం. అది అక్కరలేదు. ఆంతర సన్యాసం అంటే కాగ్నిటివ్ రిలింక్విష్మెంట్. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అయ్యా, సన్యాసం అంటున్నారు ఒక ప్రక్కన, కాషాయాలు వేసుకోవాలి, ఇల్లు వదలాలంటున్నారు. ఇంకొక ప్రక్కన కర్మయోగం అంటున్నారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏదో ఒకటి తేల్చి నాకు చెప్పండి అన్నారు అర్జునుడు గారు. సన్యాసః కర్మయోగశ్చ నేహ శ్రేయసకర ఉభౌ. ఆశ్రమ సన్యాసము, లింగ సన్యాసము చిహ్నాలు ధరించినటువంటిది. కర్మయోగంలో ఉంటూ మానసికంగా అంతరంగా అన్నిటినీ త్యజించడము రెండూ కూడా నిహశ్రేయసకర ఉభౌ. రెండూ కూడా నీకు మోక్షాన్ని ప్రసాదించడంలో ఒక్కటే నాయనా. తయోస్తు, ఆ రెండిటిలో కర్మ సన్యాసాత్ అంటే లింగ సన్యాసం, వేషధారణతో కూడినటువంటి సన్యాసము కన్నా కర్మయోగ విశిష్యతే. కర్మయోగమే చాలా గొప్పది మనలాంటి వాళ్ళ కోసం. అంతేకాని సన్యాసాశ్రమమును తక్కువ చేయడానికి కాదు. నహి నిందాన్యాయం అంటారు దీనిని. చేత రిడక్షన్, రిజెక్షన్, క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. క్లాస్ప్ సిఎల్, కంట్రోలర్షిప్. I am the controller of my wife, husband, children, home, job, money, bank account, properties. ఆ బుద్ధి వదులుకోవాలి. కంట్రోలర్షిప్ సిఎల్. ఏ, యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్, రూమినేషన్ అబౌట్ ద పాస్ట్. గత స్మృతుల నుండి బయటకు రావడం, ఆ సంచి ఖాళీ చేసుకోవడం, భావి ఆలోచనల గురించి సతమతము కాకుండా ఉండుట. ఎస్పి, స్పెషల్ ప్రేయర్స్, మొక్కుబడులు, ఇవి పొర్లు దండాలు, ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ విరమించి నిర్గుణ నిరాకార తత్వాన్ని, సగుణ నిరాకార తత్వాన్ని ఆరాధించుకోవడం. క్లాస్ప్ రిజెక్షన్, కంట్రోలర్షిప్, యాంగ్జైటీ, స్పెషల్ ప్రేయర్స్ ఎస్పి. పోర్ట్ రిడక్షన్,
P. Positions. O. Obligations. R. Responsibilities. T. Transactions. ప్రపంచంలోనున్న ఈ పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రిలేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఎంత తగ్గించుకుంటే అంత అంతర సన్యాసము ఏర్పడినట్లు. క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. దిస్ ఈజ్ ది మంత్ర ఫర్ కాగ్నిటివ్ రిలింక్విష్మెంట్. ఆంతర సన్యాసం. ఆశ్రమ సన్యాసము అందరకు వీలుపడదు, అవసరమూ లేదు. గృహస్థుగా గృహంలో ఉంటూనే సన్యాసిగా బతకడం అంటే బీ ఏ గెస్ట్ ఇన్ యువర్ ఓన్ హోమ్. అందరం వయసు మళ్ళిన వాళ్ళమే, ఇంకా గృహస్థులుగా జీవించకూడదు, సన్యాసులుగానే ఉండాలి. ఇల్లు విడిచి వెళ్ళనక్కరలేదు. వస్తువులను, బంధాలను, అనుభవాలను, అహమ్మమలను కాగ్నిటివ్గా రిలింక్విష్ చెయ్యండి. క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. అప్పుడు నిస్సంగ, నిర్విషయ, నిరామయ, నిర్గుణ, నిష్క్రియ, నిర్మల, నిత్య నిరంజన స్థితి. అదే నిఃశ్రేయసకరా ఉభౌ. ఆ స్థితియే జీవన్ముక్తి. ప్రవచించడంలో అందరము వేదవ్యాసులమే. వాచా వేదాంతానికి స్వరూప బ్రహ్మానుభవము ఉండదు కనుక ఆచరణలో పెట్టుకోవాలి. క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంశ్రుతిః అస్తి చేత్ న స విజ్ఞాత బ్రహ్మభావో బహిర్ముఖః. ఇంకా క్లాస్ప్ ఎక్కువగా ఉండి కంట్రోలర్షిప్, యాంగ్జైటీసు, స్పెషల్ ప్రేయర్స్ ఉంటూ పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రిలేషన్స్, ట్రాన్సాక్షన్స్ ముమ్మరంగా చేస్తూ ఉంటే, అస్థి చేత్ అంటే ఈ సంసారంలో ఉంటే వాడు ఎన్నటికీ బ్రహ్మభావమును పొందలేడు. అహమస్మి, 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 అహమస్మి. ఓం ఓం ఓం. శివోహం, 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 శివోహం. విశ్రాంతిగా కూర్చోండి. శరీరాన్ని రిలాక్స్డ్గా పెట్టుకోండి. కనులను గట్టిగా ఒక్కసారి మూసి స్క్వీజ్ చేసి తెరవండి. స్వస్తి.